పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన యూట్యూబ్ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఈనాటి వాక్య పరిచర్యని బోధించాలని ఆశపడుతున్నాను. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 49వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఆయన నామము పవిత్రమైనది. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనఃపూర్వకంగా ఈ మాట మీతో చెప్తున్నాను. 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయినా, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయినా నేను దాని గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు అనుకున్నాను. కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ మెంబర్స్ అందరూ కూడా వీడియోల క్రింద నాకు పర్సనల్గా వాట్సాప్ల ద్వారా విషెస్ చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఫాదర్, మీ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దాటింది. అదేవిధంగా ఫేస్బుక్లో కానీ నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫాదర్, గ్రేట్ జాబ్, బాగా చేశారు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఈ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది, మన ఫ్యామిలీలో కొంతమంది, ఈ విశ్వాస కుటుంబంలో కొంతమంది చిన్న చిన్న క్యాప్షన్స్ తయారు చేసి పోస్టులు పెడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దాటినటువంటి మొట్టమొదటి కథోలిక గురువు ఛానల్ అని, దివ్యవాణి ఉంది, కథోలిక గురువు ఛానల్ అని ఆయన ఈ విధంగా పెడుతున్నారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు నేను సవినయంగా ఆ దేవాది దేవునికి మనందరి తరపున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ఇది దేవుని యొక్క పరిచర్య మాత్రమే, మనదేమీ లేదండి. ఆయన చేస్తుంటాడండి కార్యాలు, ఆయనకి ఇష్టమైంది ఆయన నడిపించుకుంటాడు. రేపటి రోజున ఆయన వేరే మార్గాన్ని చూపిస్తే ఆ మార్గం నడవటమే. మనం మరియ తల్లి వలె దేవా నీ చిత్తము నెరవేరునుగాక అని పలకటం మాత్రమే. ఈ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం చేయాల్సినటువంటి ఒక కార్యం మాత్రం ఉంది తప్పనిసరిగా. ఈ ఫాదర్ విజయరాజు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించటం, దేవునికి వందనాలు చెల్లించటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను నిజంగా మీతో చెప్తున్నాను, కరోనా కాలంలో నేను యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాలి అనేటువంటి అంత జ్ఞానము కూడా నాకు లేదండి. నాకు నిజంగా లేదు. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ గారు, విజయ్ నువ్వు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తావు కదా, కరోనా కాలంలో ఎంతోమంది ప్రజలకి దివ్య పూజలు లేవు, అదేవిధంగా వాక్య పరిచర్య లేదు, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు బోధించకూడదు అనే పరిశుద్ధాత్మ ప్రేరణ ఆ ఇన్యాసమ్మ అనే సిస్టర్ గారి ద్వారా నాకు అందించబడింది. ఇది నా తలంపు కూడా కాదు, దేవుని యొక్క తలంపు ఒక సిస్టర్ గారి ద్వారా నాకు తెలియజేయబడింది. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రారంభించాలి నాకు తెలియదు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పటానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూడండి ప్రియులారా. నాకేమీ తెలియదు. ఒక రోజున నేను పనిచేస్తున్న తేలప్రోలు విచారణలో ఉన్నటువంటి ముల్లంగి రవితేజ అనే కుర్రవాడిని పిలిచి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, ఆ కుర్రవాడు కూడా స్టడీ చేసి ఫాదర్ ఇలాగా స్టార్ట్ చేయాలి, ఇలాగా చేయాలని నాకు నేర్పించి ఇద్దరం కలిసి అతని వీడియోలు తీస్తుంటే నేను వాక్యాన్ని బోధిస్తుండేవాడిని. దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఫస్ట్లోనైతే మేము ఎడిటింగ్ కూడా చేయలే.
ఎందుకని ఇదంతా చెప్తున్నానంటే ప్రియులారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే కానీ మన గొప్పతనం కాదండి, నా గొప్పతనం అసలే కాదండి. ఇంకా నేను దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇంత గొప్ప దీవెన, ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప కృపని ఈ పనికిరానటువంటి పాత్ర అయినటువంటి నాకు ఇస్తున్నాడంటే ఆ దేవునికి స్తోత్రాలండి, ఆ దేవునికి వందనాలు. ఎవరైనా కానీ ఇదిగో ఫాదర్ గారు మీరు బోధించే వాక్యము ద్వారా, మీ వాక్యం ద్వారా మేము బాగుపడ్డామంటే మీ వాక్యం ద్వారా మేము, నా వాక్యం కాదండి, అది దేవుని యొక్క వాక్యమే, ఆయన వాక్యమే. ఆయనకే మహిమ, ఘనత, ఆరాధన, ప్రభావం మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లకూడదు ప్రియులారా. ఈ గర్వం అనేటిది మనకు ఉండకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ కుర్రవాడు ఎంతో శ్రమపడి ఈ విధంగా నేను వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అందించడం మాత్రమే, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. ఆ తరువాత అప్పట్లో మాకు ఈ మైకులు ఉండేవి కావు, లేకపోతే వాయిస్ వెళ్ళేది కాదు, ఎలా చెప్పాలో సింపుల్గా తీసేవాళ్ళం. నిదానంగా దేవుడు మాకు నేర్పించాడు, దేవుడే మాకు నేర్పించాడు. ఆ తరువాత ఆ వీడియోకి ఫ్రంట్ పెట్టిన థంబ్నెయిల్స్ అండి, ఎలాగా అని తెలుసుకుంటుంటే అక్కడే తలపురంలో ఉన్నటువంటి ఇంకొక కుర్రవాడు, దయచేసి క్షమించండి, ఆ కుర్రవాడి పేరు నాకు తెలియట్లా, గుర్తు రావటం లేదు. ఆ కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఇలా చెయ్యాలి అని నేర్పించాడు. ఆ తరువాత నేను సుమారుగా 2 రోజుల పాటు 48 గంటలు అలానే కంప్యూటర్ మీద కూర్చొని నేర్చుకుని థంబ్నెయిల్స్ తయారు చేయటం నేర్చుకున్నానండి. ఇదంతా దేవుడు నేర్పించింది కాదా? దేవుని కృప కాదా? దేవుని యొక్క ఆశీర్వాదం కాదా? దేవుని యొక్క దీవెన కాదా? మనదేముందండి, అంతా ఆయన కృప ప్రియులకు దేవుని బిడ్డలు. ఆ తరువాత మరలా ఇంకొక కుర్రవాడు, బొక్క నవీన్ రవితేజ అనేటువంటి కుర్రవాడు, ఎప్పుడు వీడియోలు ఎక్కడికైనా దూర ప్రాంతం, ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఎవరు సహాయం ఉండరండి. నేనే వీడియోని ఆన్ చేసుకుంటాను, నేనే మైక్ ఆన్ చేసుకుంటాను, నేనే సెట్ చేసుకుంటాను, నేనే అన్ని తయారు చేసుకుంటాను. కానీ ఎక్కడన్నా కానీ దూర ప్రాంతంలో వాక్య పరిచర్యలకు వెళ్ళాలి అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు తోడుండాలి నాకు ఆ వీడియో తీయటానికి. ఆ బొక్క నవీన్ రవితేజ అనే కుర్రవాడు నాకు తోడుగా ఉంటున్నాడు ఇప్పుడు కూడా. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రియులకు దేవుని అప్పుడప్పుడు వీడియోలు ఎడిట్ చేయటం నాకు బాగా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళే సహాయం చేస్తున్నారు పిల్లరా. అదేవిధంగా మీలో కొంతమంది పర్సనల్గా తెలిసినటువంటి వారు మీలో ఈ ఛానల్ ముందుకు వెళ్ళటానికి ఆర్థికంగా సహాయం చేశారని ఒప్పుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదు మీరు సహాయం చేయండి అని. ఉదాహరణకి నేను మొట్టమొదటిగా వీడియో తీసినటువంటి ఫోను 13,000 రూపాయలండి. దానిలో సరిగా వచ్చేది కాదు. ఆ తర్వాత వాయిస్ కోసం, ఆ తర్వాత కావలసినటువంటి ట్రైపాడ్స్, ఒక కెమెరా కొన్నాం 1,00,000 రూపాయలు పెట్టి. ఇంకా ఆ తర్వాత మరలా ఫోన్ క్వాలిటీ పెరగటం కోసం, ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి ఆశాజనకంగా ఉండటానికి, అర్థవంతంగా ఉండటానికి, ఇంకా క్లారిటీ రావటం కోసం లైట్లు, స్టాండ్లు సుమారుగా ప్రియులకు దేవుని బిడ్డలారా నిదానంగా అలా ప్రారంభించుకుంటూ దేవుడే సమకూర్చాడు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరిని తప్ప నేను ఎవరిని కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ఇలా డబ్బులు ఇవ్వండి అనేటువంటిది నేను అడగలేదు. ప్రారంభంలో చిన్న చిన్న విషయాలకి వారు ముందుకు వచ్చారు. దేవుని యొక్క సేవకు మాత్రమే వినియోగించాం. ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదంతా దేవుని పరిచర్య కాదా? ఇదంతా మీ ద్వారా దేవుడు చేయిస్తున్నటువంటి గొప్ప పరిచర్య. ఇంకొక విషయాన్ని చెప్తున్నాను ప్రియారా, మీలో ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఈ వీడియోలు 10 మందికి వెళ్ళాలని ఇంకా ఎంతోమందికి షేర్ చేస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క వాక్యం అందరికీ అందాలి అని, ఈ దేవుని యొక్క సత్య సువార్త, దేవుని యొక్క నిజమైనట్టు వేద సువార్త 10 మందికి అందాలి. దేవుని యొక్క సువార్త 10 మందికి దీవెనకరంగా ఉండాలి, కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీలో ఎంతోమంది మీ సొంత కార్యంగా, మీ సొంత పనిగా ప్రియులారా దీనిని ఎంతోమందికి ఫార్వర్డ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. దీనిలో మీరు కూడా భాగస్తులే ప్రియులారా. ఇదంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన. కాబట్టి ప్రియులారా ఈ సందర్భంగా నేను మనందరి తరపున, మన కుటుంబము తరపున, యూట్యూబ్ ఛానల్ కుటుంబం అనేటువంటి విశ్వాస కుటుంబము తరపున, దేవుని కుటుంబము తరపున దేవదేవునికి 2 చేతులు చాచి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఆ మరియ తల్లి వలె. అదేవిధంగా మీ యొక్క శ్రమని, మీ యొక్క సమయాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది మీలో ఆ సహాయం చేసినటువంటి, ఆర్థికంగా సహాయం చేసినటువంటి వారిని నేను ఎన్నడూ కూడా మరిచిపోలేదు నా ప్రార్థనల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా. వారందరికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను.
ఎవరైతే కొంచెమైనా కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క సత్య సువార్తను ప్రజలకు బోధించటానికి ఎవరైతే సహాయం చేశారో వారందరిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఇదిగో నేను మీ కొరకై ప్రార్థన చేస్తూనే ఉన్నాను పిల్లారా. మనం ఎప్పుడూ కూడా నేను చేశాను, నా ద్వారానే జరిగింది అనే గర్వాన్ని మనలోనికి రానివ్వకూడదు ప్రియులకు దేవుని బిడ్డ. నేను ప్రారంభంలో నిజంగా నేను వేరొక మంచి పేరు బైబిల్లో నుంచి తీసుకొని మన యూట్యూబ్ ఛానల్కి పెట్టాలి అనుకున్నాను. కానీ కొంతమంది సజెస్ట్ చేసింది ఎవరంటే, ఫాదర్ మీరు తెలిసినటువంటి వారు ఉంటారు కదా, ఫాదర్ విజయరాజు అనగానే కొంచెం ఈజీగా క్యాథలిక్స్ అదేవిధంగా ఆశపడినటువంటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఆ పేరే ఉంచండి అని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. దాని పేరు ద జాయ్ ఆఫ్ ద గాస్పల్ తెలుగు. ద జాయ్ ఆఫ్ గాస్పల్ తెలుగు అనేటువంటి పేరు పెట్టాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతోమంది వారి సమయాన్ని, వారి యొక్క ధనాన్ని వెచ్చించలేకపోయినా కానీ వారి యొక్క ఐడియాస్ నాకు ఇచ్చారండి, నేర్పించారు. నాకు ఈ సత్య సువార్త అందటానికి సహాయం చేశారు. ఈ రోజున నేను వాగ్దానం చేస్తున్నాను ప్రియులకు దేవుని, నా ప్రార్థనలలో, నా పూజలలో మీ అందరి కొరకే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృప, మహాదీవెన, మహా ఆశీర్వాదం. ఇన్ని వేల మంది బిడ్డలకి ఆ ప్రభు యొక్క వాక్యాన్ని అందించటం నాకు దీవెన కాదా? నాకు ఒక ఆశీర్వాదం ప్రియులారా. మీరు అనుకుంటున్నారు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని, కానీ నేను అనుకుంటున్నాను ఈ వాక్యాన్ని మీకు అందించటం ద్వారా మీ ప్రార్థనలు నాకెంతో తోడుగా ఉంటున్నాయి. మీలో ఎంతమంది ప్రార్థన చేయటం లేదు? అక్కడ యూట్యూబ్ కింద, వీడియో కింద నా కోసం మెసేజ్లు పెడుతున్నారండి. దేవా మా ఫాదర్ గారిని దీవించండి, ఆయన చేస్తున్న సేవ ఆయన తోడుగా ఉండండి. నాకు అనారోగ్యంగా ఉంటుందని మీలో చాలామందికి తెలుసు, ఉంటుందని మీకు తెలుసు కాబట్టి అక్కడ మెసేజ్లు పెడుతున్నారు. దేవా ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకా దేవుని యొక్క సువార్తని బోధించే వరాన్ని ఇవ్వండి అనేటువంటి ప్రార్థనలు ఎంతోమంది చేస్తున్నారు పిల్లారా. ఈ రోజున మరలా చెప్తున్నానండి, ఇదిగో నేనెప్పుడు అనుకునేటువంటి వాడిని, మా అమ్మ బ్రతికున్నన్నాళ్ళు నా శక్తి మా అమ్మగారు జ్ఞానప్రకాశమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది, జపమాల తప్పనిసరిగా చెప్పేదండి. కానీ మా అమ్మ మరణించిన తర్వాత నిదానంగా నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ప్రార్థన చేసేటువంటి, నా కోసం ప్రార్థన చేసేటువంటి నా అమ్మలు ఎంతోమంది ఉన్నారు, నా తల్లులు ఎంతోమంది ఉన్నారు, నా చెల్లెలు, నా అక్కలు ఎంతోమంది ఉన్నారు, నా అన్నదమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా సహోదరులు ఎంతోమంది ఉన్నారు. ఇది ఈ రోజున ఈ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవునికి మహిమకరంగా, ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగించబడుతుందంటే ఒకే ఒక కారణం ప్రియులారా, దేవుని యొక్క కృప, మీ యొక్క ప్రార్థనలు, మీ సహకారం, మీ తోడ్పాటు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈరోజు నేను కోరేది దేవుని యొక్క మహిమ కొరకై ప్రియులకు దేవుని బిడ్డలారా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండండి. మీ ప్రార్థనే నా ఆయుధం, మీ ప్రార్థనే నాకు శక్తి. ఆటంకాలు వస్తున్నాయండి, ఆటంకాలు వస్తున్నాయి, దీన్ని కాదంటలేదండి. నేను వీటిని అంగీకరించకపోతే నేను మీతో అబద్ధం చెప్పినటువంటి వాడిని అవుతాను. అడ్డంకులు ఉన్నాయి, అడ్డంకులు కలిగించేటువంటి వారు కూడా ఉంటుంటారు. ముఖ్యంగా ఇది ఏదో స్వార్థం కొరకే చేస్తున్నటువంటి దానివల్ల చూసేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ వారిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నారు పోసినటువంటి వాడు నీరు పోయక మానడు, ఆయన కార్యమైతే ఆయన నడిపించుకుంటాడు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళటమే ప్రియులారా. మన జీవితంలో, మీ జీవితంలో కూడా ఒకే ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఏమిటి అంటే, నేను ప్రారంభించినప్పుడు ఒకే ఒక కోరిక, దేవా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక 100 మంది దేవుని యొక్క వాక్యాన్ని చూసినా చాలయ్యా, 100 మందికి నేను ఉపయోగపడినా చాలయ్యా, నీ సేవ చేసుకుంటా అని నేను కోరుకున్నాను. దేవుడు దానిని ప్రియులారా ఈ రోజున 1,00,000 మందికి పైగా ఆ ఛానల్ లాగా, కొన్ని వీడియోలు అయితే 10 లక్షలు దాటినాయండి, కొన్ని ప్రసంగాలు 5 లక్షలు దాటినాయి, 3 లక్షలు దాటినాయి. ఇది దేవుని యొక్క కృప కాదా? దేవుని యొక్క ఆశీర్వాదము కాదా? దేవుని యొక్క దీవెన కాదా? దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప కాదా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఈ సందర్భంగా నా వైపు నేను చూస్తే ప్రియులారా, నేనెంతో దీనుడిగా నేను కనబడుతున్నానండి. కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రియుల పౌలు గారు అంటారు మా గురించి, బోధకుల గురించి. 7వ అధ్యాయంలో 7వ వచనంలో, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గలవారైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రల వంటి వారము. పౌలు గారు తన గురించి, ఇతర అపురస్తుల గురించి ఏమంటున్నాడండి? మేము మట్టి పాత్రలం మాత్రమే. దాని యందు ఉన్నటువంటిది ఆ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ప్రియులకు, ఈ కార్యం దేవునిదే కానీ మనది కాదండి.
ఆయన జరిపించుకుంటున్నాడు, ఆయన నడిపించుకుంటున్నాడు పిల్లారా. ఈనాడు మరియ తల్లి దేవుని తల్లిగా ఎన్నిక చేయబడ్డ తర్వాత ఎలిజబెత్తమ్మ ఏమని పలుకుతుంది? ప్రభువు పలికిన వాక్కులు నెరవేరనని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు, ధన్యురాలవు మరియ తల్లి అని అంటుందండి. లూకాసు వార్త 1:45 అంతకుముందు 43 నా ప్రభువు తల్లి మరియ తల్లిని చూచి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాలుగు ఎలాగూ ప్రాప్తించను అని పలుకుతుందండి. కానీ మరియ తల్లి ఏమంటుందో తెలుసా? అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము నా ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడుగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది, ఎలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేశాను. ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామం పరిశుద్ధమైనటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ప్రారంభములో మొట్టమొదటిగా ప్రసంగాన్ని చెప్పడానికి భయపడేటువంటి వాడిని, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి భయపడేటువంటి వాడు. నాకంటే కూడా గురువులు ఎంతోమంది ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, దీవించబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. ఇదిగో ఈ దీన సేవకుడైన నన్ను ఆ దేవుడు కనికరించి తన కృపని నా మీద కుమ్మరింపచేసి ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు గాను దేవునికే స్తోత్రాలు, దేవునికే మహిమ, దేవునికే ఘనత. అదేవిధంగా ఎవరైతే మీలో ఈ వాక్యం ఇంకా 10 మందికి అందాలని 10 మందికి పంపిస్తున్నారో, సహకరిస్తున్నారో, సహాయం చేస్తున్నారో, అన్ని రకాలుగా కొంతమంది కుర్రవాళ్ళు వారి యొక్క సమయాన్ని, కొంతమంది వారి యొక్క ఆలోచనలని, కొంతమంది ఆర్థికంగా, కొంతమంది అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు. తోబీతు గ్రంథంలో ప్రియులారా చక్కని మాట చెప్తాడు. తోబీతు గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు రఫాయేలు దేవదూత ఆ తండ్రి కొడుకులను ప్రక్కనకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువును స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ విదితము చేయుడు. తెలియజేయండి, ప్రభువు చేసిన ఉపకారాలను ఎల్లరికీ తెలియజేయండి. మీరు ఎన్నడూను అతనిని స్తుతించుట మానవలదు, ఇతరులకు తెలియజేయండి, అప్పుడు వారు కూడా ప్రభువును సన్నుతించెదరు. ఈరోజున మనం దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. మన కుటుంబాలలో కూడా ప్రియులారా ఈ కృతజ్ఞతాభావం అలవాటు చేసుకోవాలి, స్తోత్రాలు తెలియజేయటం నేర్చుకోవాలి. దేవుడు చేసిన ప్రతి చిన్న కార్యానికి మనం వందనాలు తెలియజేస్తే ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. అటువంటి కృతజ్ఞతాభావాన్ని మనందరికీ దయచేయమని, ముఖ్యంగా ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వేల లక్షల మందికి అందించడానికి సహాయం చేసిన బిడ్డల కొరకై, మీ అందరి కొరకై తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని బోధించటానికి, నీ బిడ్డలకు అందించటానికి ఈ యూట్యూబ్ ఛానల్ని ఈ 1,00,000 మంది కుటుంబానికి మా అందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇది మీ కృప, మీ అపారమైన దయ, మీ అనంతమైనటువంటి ఆశీర్వాదం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. ఈనాడు ప్రభువ ప్రత్యేకంగా ఎవరైతే ఈ వాక్య పరిచయని బిడ్డలకు అందడానికి సహాయం చేస్తున్నారో, సహకరిస్తున్నారో, ఆ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని దీవించండి. వారు తెర వెనుకకు ఉండి ఎంతగానో సహకరిస్తున్నారు తండ్రి, ఎంతగానో సహాయం చేస్తున్నారు ప్రభువా. తండ్రి, నీ వాక్యంలోను పలుకుతున్నావు ప్రభువా, చిన్న గ్లాసుడు సహాయం చేసిన ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నావు ప్రభువా. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఈ వీడియో ప్రారంభించడానికి, కొనసాగించడానికి సాయం చేస్తున్న యూత్ మెంబర్స్, వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఎటువంటి లాభాన్ని చూసుకోకుండా ప్రభువా
సహకరిస్తున్నటువంటి యూత్ మెంబర్స్ అందరిని దీవించండి. ప్రత్యేకంగా ప్రభువా ముల్లంగి రవితేజ కొరకే ప్రార్థన చేస్తున్నాను. బొక్క నవీన్ రవితేజ కొరకే ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది సహకరించారు ప్రభువా. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఈ యూట్యూబ్కి థంబ్నెయిల్స్ తయారు చేస్తున్నటువంటి చిల్లి కోటేశ్వరరావు గారి కోసం ప్రార్థన చేస్తాను. వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగాన్ని దీవించండి. వైజాగ్లో పాయకాపురంలో ఉన్నటువంటి చందు, వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా ప్రారంభంలో వీడియోలు ఇంకా మంచిగా రావాలి అని దుబాయ్ నుండి ఒక మంచి ఫోన్ కొని తెచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క వీడియో పరిచర్య ముందు కొనసాగటం కొరకై సహాయం చేస్తున్నట్టు అజయ్ గారి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభు ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే వారు పేర్లు చెప్పవద్దంటూ ఈ యూట్యూబ్ ఛానల్ ముందుకు కొనసాగటానికి, ఇతర వస్తువులు కొనడానికి ఆర్థికంగా సహాయం చేశారు, వారందరికీ ప్రభువు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ఎవరైతే ప్రభువా ఈ వీడియోలు షేర్ చేస్తున్నారో, ఈ వీడియోలు ఇంకా ముందుకు వెళ్ళాలని మెసేజ్లు పెడుతున్నారో, ఈ వీడియోలు లైక్ చేసి ముందు కొనసాగిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, వారందరి కొరకే ప్రార్థిస్తున్నారు. వారు దీవించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు మీ అభిషిక్తుడైన నా కొరకై ఎంతోమంది బిడ్డలు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నిరంతరం ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఈ పరిచర్య ముందుకు సాగాలని ఎంతో ప్రార్థన చేస్తున్నారు. వారిని దీవించండి నాయన, వారు ఆశీర్వదించండి. వారిని 30 60 100 దీవించమని ప్రభువా నిశ్చిత్తమైతే ఈ పరిచర్యను ముందు కొనసాగించండి. ఇంకా వేల లక్షల కోట్ల మందికి ఉపయోగకరంగా దీన్ని మలచుకొని మార్చుకొని నీ దీన సేవకుని నన్ను ప్రభువా నీ పనికిరాని పాత్ర అంటే పనికొచ్చే పాత్రగా మార్చమని నీ కృపను నాకు తోడుగా ఉండి ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి కాల్సినటువంటి క్రమశిక్షణ, అందుకాల్సిన ఆత్మశక్తిని నాకు దయచేయండి ప్రభువా. మరొకసారి ప్రభువా ఈనాడు వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.